హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ తెలంగాణ టమాటో గుడ్డు పులుసు. నిజంగా నాకేమనిపిస్తుందంటే వేసేవి 2-3 ఇంగ్రీడియంట్స్ అయినా టమాటో పులుసు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సువాసన వీధుల్లోకి తన్నుకుపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ టమాటో గుడ్డు పులుసు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని చిటికెడు కారం అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 గుడ్లు ఉడకపెట్టుకున్నాను. వాటిని అందులో వేసుకొని 2 లేదా 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ వేయించకూడదండి. వేయిస్తే గుడ్డ అనేది మాడిపోతుంది. అలా మాడిపోయినది ఇక్కడ చూస్తున్నారుగా మీరు, ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాల్చిన చెక్క, బగారా ఆకు వేసుకొని చిదుముకొని వేసుకోవాలండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. అది చిటపట్లాడిన వెంటనే 2 లేదా 3 పచ్చిమిర్చి చిదుముకొని వేసుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 లేదా 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ రంగు కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వీటిని వేపుకోవాలి. నాకైతే ఇక్కడ కలర్ మారడానికి 7 నుండి 8 నిమిషాలు పట్టింది. వెంటనే అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డని కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేసింది. టమాటాలు వేసుకోవాలి. నాటు టమాటాలు తీసుకోవాలి. ముఖ్యంగా 2 లేదా 3 టమాటాలు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ముందుగానే చిదుముకుంటున్నాను. లేదంటే మీరు టమాటాలని మిక్సీలో లేదా గ్రైండర్లో పేస్ట్ చేసుకొని వేసుకున్నా ఓకే అండి. ఎలా వేసుకున్నా సరే నాటు టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ ఆయిల్ తేలిన వెంటనే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మనకు సరిపడినంత ఉప్పు మరియు ధనియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే మంచి సువాసన అండ్ కమ్మగా వస్తుంది. 5 లేదా 6 నిమిషాలలో ఇక్కడ టమాటా మగ్గిపోతుంది. మగ్గిపోయిన వెంటనే ఒక చిన్న జామకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకొని మన కర్రీలో వేసుకోవాలి. అలాగే వాటర్ పోసుకొని మనకు కావలసినంత గ్రేవీని ఇక్కడనే సర్దుబాటు చేసుకోవాలి. తర్వాత చేసుకోవడానికి ఉండదు. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాలు స్లో మంట మీద మన ఈ గుడ్డు పులుసుని ఉడికించుకోవాలి. ఉప్పు కారాలు ఏమన్నా పడితే ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోవాలండోయ్. ఫైనల్గా ఒక చిటికెడు కస్తూరి మేతిని అలా చిదుముకొని మన గుడ్డు పులుసు మీద నుండి వేసుకుంటే మన గుడ్డు పులుసు రెడీ అయిపోయినట్లేనండి. నిజంగా చెప్తున్నాను, ఇది అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుందండి మన రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు చేసుకొని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.